ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ IT జాబ్ ఇస్తారు. 9697 ప్రీవియస్గా నేను మీతో చాలా వీడియోస్ చేస్తున్నాను. మనం ఏ వీడియో మాట్లాడినప్పటికీ కూడా కోరిక తీర్చుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు డబ్బు ఆకర్షణ గురించి మీరు మాట్లాడుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ ఉమెన్ వైపు కనుక మనం వస్తే ప్రతి ఒక్కరికి సంపాదించాలని ఉంటుంది. సంపాదించిన దాన్ని మన కోసం మనం ఉపయోగించుకోవాలని కూడా ఉంటుంటుంది. చాలామంది సంపాదించింది నిలబడదు అని చెప్తూ ఉంటుంటారు. డబ్బుని మనం ఏ విధంగా ఆకర్షించాలి అంటారు? ఆకర్షించడానికి గల సూత్రాలేంటి? మనీ మంత్రం ఏం చెప్తుంది? డబ్బు ఎందుకు నిల్చోదంటే అసలు ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏందని మనం ముందు తెలుసుకోవాలి. విచిత్రం ఏం జరుగుతుందంటే ఆకర్షించడం అనేది ముందు మీకు తెలియదు. ఓకేనా? ఆకర్షించడం తెలిసింది మన సబ్జెక్ట్ ద్వారా, దాన్ని నిలుపుకోవడం తెలియదు. అర్థమైంది? ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మనం ఆకర్షించడం వేరు, డబ్బు వచ్చేసింది, మన క్లాస్ ద్వారా డబ్బు వచ్చేసింది, మళ్ళీ దాన్ని నిలుపుకోవడం తెలియదు. అందుకే నేనేం చెప్పానంటే మనకి రెగ్యులర్ క్లాస్లో మీకు డబ్బు వచ్చేస్తుంది. మీరు ఏదైతే రెగ్యులర్ క్లాస్కి వస్తారో దానివల్ల డబ్బు వస్తుంది. దాంతో అప్పులు కూడా తీరిపోతాయి. మ్యాక్సిమం అప్పులు తీరిపోతాయి. అంటే సబ్జెక్ట్ అర్థమైన వాళ్ళ గురించి చెప్తున్నాను. అర్థం కాని వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు, అది వేరు. కానీ ఈ రెగ్యులర్ క్లాస్తోని అప్పులు తీరిపోతాయి, డబ్బు వస్తుంది. దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, అది లాంగ్ లైఫ్ మనతో ఎలా ఉండాలి, అది తెలుసుకోవడానికి మనం స్పెషల్ క్లాస్ రావాలని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి అన్నీ చెప్పలేము. ఇప్పుడు మనం వీడియోలో మనకు ఉన్న ఒక 10 నిమిషాల నిడివిలో కొత్త వరకే చెప్పగలుగుతాం. ఆ తర్వాత ఒక రెగ్యులర్ క్లాస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి దాదాపు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాస్ జరుగుతుంటుంది. ఒక 4-5 గంటల సబ్జెక్ట్ ఉంటుంది. ఆ 4-5 గంటల సబ్జెక్ట్లో మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఇప్పటివరకు మన పరిస్థితులు ఏంటి, ఇలా ఎందుకుని, ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దానికి సూత్రాలు ఏంటి, దానికి ఒక్కొక్క సిద్ధాంతం ఏమేమి చెప్పింది, అలాగే మన ఆధ్యాత్మికతను జోడించినప్పుడు ఆధ్యాత్మికతలో మనకు దాని గురించి ఏం చెప్పారు, అలాగే అది కాకుండా ఇంకా సామాజిక పరంగా మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం, ఇవన్నీ మనకు రెగ్యులర్ క్లాస్లో చర్చించడం జరుగుతుంది. ఓకేనా? స్పెషల్ క్లాస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు కావాల్సినటువంటి హ్యూజ్ అమౌంట్ లేదా పెద్ద పెద్ద కోరికలు, దాంతోపాటు ఏంటంటే ఇప్పటి వరకు మనం ఆలోచించే విధానంలో తేడా. ఇప్పటిదాకా మనం ఏం చేస్తామంటే ఈ రెగ్యులర్ క్లాస్లో ఏమవుతుంది మనకి ఎప్పుడంటే మనకి డబ్బు గురించి అవగాహన మాత్రమే చెప్పగలుగుతాం మనం. అంటే ఇంతవరకు మనం డబ్బుతో ఎలా మాట్లాడితే తెలీదు, డబ్బుతో మాట్లాడతారా ఎలా, ఇవన్నీ మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ అవన్నీ మనం అక్కడ మేనేజ్ చేస్తాం, చెప్పగలుగుతాం. స్పెషల్ క్లాస్కి వచ్చేసరికంటే మీ యొక్క ఆలోచించే స్థాయి అనేది ఉన్నతంగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వస్తువుని నువ్వు ఆకర్షించాలి, అది ఎలా ఆకర్షిస్తావు, అది ఎక్కడ ఉంది, అది నీ దగ్గరికి ఎందుకు రావాలి. ఓకేనా? అది నీ దగ్గరికి ఎందుకు రావాలి. అప్పుడు కొన్ని మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ వరుసలో నిల్చొని మనం బఫెట్ చేస్తున్నప్పుడు మీ వాళ్ళు ఎవరో వచ్చేసి పలానా ఐటమ్ అక్కడ బాగుంది, అది కూడా వేసుకొని చెప్తారు సరదాగా. సరే అని చెప్పేసి ఈ అబ్బాయి ఇక్కడ నుంచి ట్రై చేసి అక్కడికి వెళ్ళే లోపు అది అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అది ఎక్స్పీరియన్స్ కూడా మనం చేస్తుంటాం. అయిపోయిన తర్వాత మనం వెయిట్ చేస్తుంటాం, అది ఇంకా రాదు. అదంతా మనం వెయిట్ చేసినా అది ఇంకా రాదు. సరిగ్గా ఎవరో పిలుస్తారు మనని, మనం పక్కకు వచ్చేస్తాము, అది వచ్చేస్తుంది, మళ్ళీ పోయేసరికి అయిపోద్ది. ఎంత ప్రయత్నించినా మనకు దొరకదు. ఇక్కడ ఏమైంది, నువ్వు దాన్ని ఆకర్షించలేదు. అర్థమైందా? ఆకర్షించినప్పుడు అది నీ దగ్గర ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. వరుసలో చివరిలో కూర్చున్నాం. ఇంత ఉందంటే మనకు బంతి భోజనాలు పెట్టేది, చివరిలో కూర్చున్నాం. మనం చిన్నప్పటి సంగతి చెప్తున్నా, చివరిలో కూర్చున్నాం. అక్కడ నుంచి వాడు లడ్డు ఏదో వేసుకుంటూ వస్తాడు, మన దగ్గరికి రాగానే అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే మీరు భోజనం అంతా అయిపోయిన తర్వాత ఎవరితోనో మాట్లాడుతున్నారు, దానికి సంబంధించినటువంటి వ్యక్తి సడన్గా లడ్డు తీసుకొచ్చి తిని చూడరా బాగుందని ఇస్తాడు మీకు. ఇప్పుడు ఏమైంది, మీరు ఎక్కడ ఉన్నా సరే వెతుక్కుంటూ వచ్చింది, మీకోసం వెతుక్కుంటూ వచ్చిందా లేదా? ఎప్పుడు వస్తుంది అది, నువ్వు దాని మీద దృష్టి పెట్టినప్పుడు, దాని మీద ఆలోచించినప్పుడు. ఇప్పుడు ఏమైంది, సరిగ్గా నీ దగ్గరకు వచ్చేసరికంటే అది అయిపోయిందని ఒక బాధ నిన్ను పట్టు పీడిస్తూ ఉంటే బాగుండు అని దాన్ని ఆకర్షిస్తున్నావు పదే. నీ మనసులో అది సబ్కాన్షియస్ మైండ్లో ఉండిపోయింది. అనుకోకుండా వీళ్ళతో మాట్లాడుతున్నావు, సడన్గా ఎవడు తీసుకొచ్చి నీకు ఇచ్చాడు. అంటే మీ పాపని నాన్న ఇదిగో అని చెప్పి ఒక 2 తీసుకుంది, ఒకటి తీసుకొచ్చి మీకు ఇచ్చేసింది, ఏదో రకం మీ చేతికి వచ్చేసింది. అంటే నీకు తెలియకుండానే నీ యొక్క మస్తిష్కంలో అది నిక్షిప్తమైంది. ఎప్పుడైతే నిక్షిప్తమై ఏదైతే ఉంటుందో అది దాన్ని నువ్వు ఆకర్షిస్తావు. అంటే ఈ ప్రపంచంలో ఏదైనా సరే నువ్వు ఆకర్షిస్తే తప్ప నీ దగ్గరికి రాదు. ఆకర్షించాలంటే ముందు ఏం కావాలంటే ఆలోచన కావాలి. ఓకేనా? ఒక వస్తువును ఆకర్షించాలంటే ఆ వస్తువు పట్ల నీకు ఆలోచన కావాలి, మెదలాలి ఫస్ట్. అంటే ఆ వస్తువు గురించి అవగాహన కానీ అది కావచ్చు. ఆ తర్వాత పొందాలనే కోరిక కావాలి. ఫస్ట్ ఆలోచన, మన సబ్జెక్ట్లో ఫస్ట్ ఆలోచన మొదలవుతుంది.
ఇప్పుడు మనకి ఇప్పుడు తీసుకుంటే ఆ పుష్ప 2 సినిమా జరుగుతుంది, ఓకేనా, హెవీ రష్గా ఉంది, ఓకేనా, టికెట్స్ దొరకలేవు, ఆన్లైన్లో ట్రై చేశారు, అంతా చేశారు, ఓకేనా. సినిమా చూడాలనే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఆలోచన పదే చేయడం వల్ల అది కోరికగా మారింది. అర్థమైందా? ఇప్పుడు ఏమైంది, సడన్గా మీ రిలేటివ్స్ ఎవరో లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో అరే సినిమాకి వస్తామో నా దగ్గర ఒక టికెట్ ఎక్కువ ఉందన్నాడు, టక్కి మన వెళ్ళిపోయారు. ఇప్పుడు దానికోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదు. ఇక్కడ ఆలోచన కోరిక తీవ్రమైనప్పుడు మీ యొక్క ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. మీ దగ్గరకు వచ్చిందా, మీరు వెళ్ళారా దానికోసం? మన దగ్గరికే వచ్చింది. ఎస్, మీరు ప్రయత్నం చేశారు కానీ మాత్రం మీరు వెళ్ళి అక్కడ ఏం ఫైట్ చేయలేదు. అనుకోకుండా మీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో దానికి సంబంధించినటువంటి తరంగాలు ఉంటాయి, వేవ్స్. ఆ వేవ్స్ అనేది ఈ విశ్వంలో ప్రయాణం చేస్తాయి. ప్రయాణం చేసి నువ్వు దేని మీద అయితే దృష్టి పెట్టావో ఈ వెళ్ళి దాన్ని పట్టుకొని వస్తాయి నీ దగ్గర. ఇదంతా ఎలా జరుగుతుందంటే మనకు భౌతికంగా ఏది కనిపించదు, అర్థమైందా? ఎప్పుడైతే నువ్వు పొందుతావో దాన్ని అప్పుడే నువ్వు భౌతికంగా చూస్తావు. ఇదంతా మీకు తెలియకుండానే మీ వెనకాల ఇదంతా డిజైన్ అనేది జరిగిపోతుంటుంది. ఇదంతా ఎవరు చేస్తారు? విశ్వం చేస్తారు. ఇదంతా ఎవరు చేస్తారు? విశ్వం చేస్తారు. కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం అనేది ఎలా పనిచేస్తుందంటే మీకు తెలియకుండానే ఆలోచన ద్వారా కోరిక ద్వారా మీ యొక్క ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. కాబట్టి ఏ వస్తువు మీదైనా సరే, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇంకేదైనా మీకు కోరుకున్న వస్తువులు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. 4 ఫ్రెండ్స్ ఉన్నారు, చక్కగా పార్టీ చేసుకుందాం అనుకుంటున్నారు, దాంట్లో ఒకటి రాలేదు, ఓకేనా, ఎంత ఫోన్ చేసినా కలవలేదు. ఇప్పుడు వీళ్ళు 3 కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, వాడు ఉంటే బాగుండు, వాడు ఇంకా రాలేదు, వాడు ఫోన్ కలవట్లేదని. సడన్గా వాడు ఫోన్ వస్తుంది వీళ్ళకి, ఎవరికో వాళ్ళకి. అరే ఎక్కడున్నారు అంటే, అరే నీకోసం ఎంతసేపు ట్రై చేస్తున్నాం మేము, కాబట్టి ఎక్కడున్నావు వచ్చేసే తొందరగా పళ్ళ దగ్గర. అట్లా ఎన్నో సందర్భాలు జరుగుతాయి కదా మనకి. ఈ 3 యొక్క సామూహిక ఆలోచనలు, ఆ సామూహిక ఆలోచనల తరంగాలు వెళ్ళి అతని యొక్క మస్తిష్కాన్ని తాకి అతని నుంచి ఒక వార్తను పంపించడం కానీ లేదంటే ఆ వైబ్రేషన్కి లాగడం అనేది జరుగుతుంది. ఇది ఆకర్షణ సిద్ధాంతం. ఇప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం మనకి వేటి మీద మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకు మాత్రం కావాల్సింది ఏంటంటే డబ్బు మాత్రమే. కాబట్టి ఈ డబ్బు మీద ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది? మనకు కావాల్సింది అదే కదా, మన సబ్జెక్టు కూడా అదే కదా. ఎటు తిప్పిన ఆవు కథనే, డబ్బు అంటే ఆవు కదా మనది. కాబట్టి ఎటు తిప్పిన ఆవే కాబట్టి, ఎటు తిప్పిన డబ్బే కాబట్టి ఈ డబ్బు మీద ఆకర్షణ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది, ఓకేనా. ఇప్పటి వరకు మనకి ఇది ఇలా ఉంటుంది అనేది మనకు తెలియదు, ఇది ఇలా ఉంటుంది ఈ సబ్జెక్ట్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు నీకు కావాల్సిన డబ్బు కావచ్చు, ఆ డబ్బుతో నువ్వు ఏమేమి చేయాలి, ఏమేమి అనుభవించాలి, ఇవన్నీ పక్కన పెడితే ముందు మీకు ఎంత డబ్బు కావాలి, ఓకేనా. క్లారిటీ ఫస్ట్ ఆలోచన. నేను ఫస్ట్ చెప్తున్నాను, ముందు ఈ ఆకర్షణ సిద్ధాంతంలో ఒక వస్తువు పట్ల కావచ్చు, ఒక వ్యక్తి పట్ల కావచ్చు, దేని పట్ల కావచ్చు, ముందు ఆలోచన. నీకు డబ్బు కావాలనే ఆలోచన ముందు రావాలి. కేవలం ఆలోచన వస్తే సరిపోదు, దాని మీద తీవ్రత పెరగాలి, అంటే కోరికగా మారాలి. మీరు చూడండి, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అరే అది ఎప్పటి నుంచో నాకు కావాలని కోరిక ఉందిరా, మరి ఆలోచన ఇది ఎప్పటి నుంచో కావాలని కోరిక ఉందిరా అని అంటారా లేదా? కోరిక అనేది ఎప్పటి నుంచో ఉంటుంది, ఎన్నోసార్లు రిపీట్ అవుతుంటుంది మనకి. ఆలోచన అనేది ఒకసారి వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు నేను కూడా ఆ పుష్ప 2 చూడాలనుకున్నాను, అది ఆలోచన మాత్రమే, ఇక దాని గురించి నేను ఆలోచించలేదు, నేను దాని మీద తీవ్రమైన ప్రయత్నాలు ఏం చేయలేదు, జస్ట్ అట్లా వచ్చింది, అది ఆలోచన. ఎప్పుడైతే నేను దాని మీద తీవ్రతరం చేసి కోరికను పెంచుకున్నానో అప్పుడు అది ఆకర్షించడం అనేది జరుగుతుంది. ఈ డబ్బు పట్ల ఆలోచన వచ్చింది, కోరిక లేదు, డబ్బు రాదు. డబ్బు కావాలని అందరికీ ఉంటుంది. ఇప్పుడు మన వీడియోలు విన్న తర్వాత కానీ లేకపోతే మన అచీవ్మెంట్ చూసిన తర్వాత చాలామందికి ఆ కోరికలు ఉన్నాయి, డబ్బు కావాలని. అలా ఆలోచనతోనే ఆగిపోతున్నారు, కోరిక దాన్ని మారుస్తలేరు. ఎప్పటి నుంచో నాకు ఆ వస్తువు కొనుక్కోవాలని ఉంది, అది కోరిక, ఓకేనా. అనుకోకుండా వాళ్ళ ఫాదర్ కాకపోతే వాళ్ళ హస్బెండ్ కానీ టక్కిమైన వస్తువు తీసుకురావడం, లేదంటే ఒక బర్త్డే ఏదైనా అకేషన్లో ఆ వస్తువు ప్రజెంట్ చేయడం జరిగింది. ఎందుకు? ఇతను కేవలం ఆలోచించలేదు, దాని మీద ఎప్పటి నుంచో కోరిక ఉంది. ఆ కోరిక ఈ విధంగా లాగబడ్డది, అర్థమైందా. ఆలోచనతో ఆగిపోతే అది కోరిక అనేది తీరదు. కాబట్టి ఆలోచన కోరిక మార్చుకున్నప్పుడు అది ఆకర్షణ సిద్ధాంతంగా మారి మీ యొక్క భౌతిక జీవితంలో ప్రజెంట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.